ఏర్పాట్లు అంటూ 23వ తేదీన 175 కేంద్రాల్లో పరీక్షలు 92,250 మంది అభ్యర్థులు హాజరు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయన్ చెప్పారు. నెల 23వ తేదీన జరగనున్న పరీక్షల నిర్వహణ మీద గురువారం రాష్ట్ర సచివాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఏ అనురాగ్తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గ్రూప్ 2 పరీక్ష నిలిపివేయలేమంటూ గ్రూప్ 2 హైకోర్టు న్యాయమూర్తి సత్య సుబ్బారెడ్డి ఉత్తర్వులు. ఈ నెల 23 జరిగే గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరికీ అందరి ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని తెలిపింది. ప్రధాన పరీక్షకు 92,250 మంది అర్హత సాధించారని, అందులో ఇద్దరే హారిజెంటల్ రిజర్వేషన్పై అభ్యంతరం తదుపరి చర్యలను నిలిపేయాలని కోర్టు పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్లు ఈ వ్యాజ్యంలో విజయం సాధిస్తే అప్పుడు ఈ కోర్టు మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఆదేశిస్తుందని తెలిపింది. అయితే ప్రధాన పరీక్ష నిలిపేస్తే అనేక మంది అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొంది. అందువల్ల ప్రధాన పరీక్షను నిలుపుదల చేయడం లేదండి. అయితే నోటిఫికేషన్కి అనుగుణంగా చేపట్టే తదుపరి చర్యలన్నీ ఈ వ్యాజ్యాలు వెలువరించే తుది తీర్పునికి లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే